నమస్తే, నా పేరు ప్రశాంతి. బీసీటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సమాజానికి మార్గదర్శులుగా ఉపాధ్యాయులు ఉండాలి. జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్. సర్వీస్ ని ఆస్తులు పరిరక్షణపై అపోహలు, వదంతులు నమ్మవద్దు. సంఘ సభ్యులు ఏ బెనర్జీ. ఫైనాన్స్ సంస్థల వలలో చిక్కుకొని హింసలకు గురవుతున్న కుటుంబాలను గుర్తించి ప్రభుత్వం కాపాడాలి. ఏఐకేఎంఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి మేకల ప్రసాద్. సమాజానికి మార్గదర్శకులుగా ఉపాధ్యాయులు ఉండాలని జిల్లా కలెక్టర్ వి వినోద్ కుమార్ అన్నారు. స్థానిక బాపట్ల ఫార్మసీ కాలేజీలో డిఎస్సి 2025లో ఎంపికైన ఉపాధ్యాయులకు 8 రోజుల పాటు నిర్వహించే శిక్షణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ హాజరయ్యారు. రాబోయే 2 తరాల పిల్లలను మంచి పౌరులుగా తీర్చిదిద్దాలని ఉపాధ్యాయులకు ఈ సందర్భంగా ఆయన సూచించారు. ఉపాధ్యాయులుగా ప్రయాణం ప్రారంభించిన మీరు ముందు శిక్షణ తీసుకొని పిల్లలకు నాణ్యమైన విద్యను అందించాలని సూచించారు. సమాజంలో మార్పును ఉపాధ్యాయులు మాత్రం తీసుకుని రాగలరని, ఉపాధ్యాయులు బ్రహ్మ వంటి వారని ఆయన పేర్కొన్నారు. తాను చిన్నప్పుడు చదువుకున్న ఉపాధ్యాయులను ఇప్పటికీ తాను మర్చిపోలేదని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. పిల్లలు గురువు స్థానాన్ని ఎన్నటికీ మర్చిపోలేరని అన్నారు. నూతనంగా ఎంపికైన ఉపాధ్యాయులు మిమ్మల్ని తీర్చిదిద్దుకొని పవిత్రంగా ఉద్యోగం చేయాలన్నారు. పొందడానికి ఇక్కడ వచ్చి ఉన్నారు. మీ అందరికీ కూడా వెరీ హార్టీ కంగ్రాచులేషన్స్. ఈరోజు మీ అందరికీ ఇంకొక అంశం మరొకసారి ఏం చెప్పాలని అనుకుంటున్నానంటే, ఇది ఒక చాలా పవిత్రమైన ఒక ప్రొఫెషన్. ఆ ప్రొఫెషన్లో నేను చేయగలిగేది చాలా టీచర్స్తో నేను ఇంటరాక్ట్ అయ్యాను. నేనేమంటాను, మీకు 100% మీరందరూ కూడా మీ ప్రొఫెషన్ని హ్యాపీగా మీరు చేయాలి. దేవుడు మా చేతిలో ఇచ్చినటువంటి ఒక అవకాశాన్ని మేము మనస్ఫూర్తిగా చేయాలి. ప్రతిరోజు కూడా ఒకటి దేవుడు ఇచ్చినటువంటి వరాన్ని పూర్తి చేయడానికి ఇచ్చిన అవకాశం అని భావిస్తూ మీ అందరూ కూడా మీ పనిని చిత్తశుద్ధితో చేస్తారని కోరుతూ, రాష్ట్రంలో క్రిస్టియన్ మైనారిటీ సెల్ ద్వారా వైసీపీ పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని వైసీపీ రాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీ సెల్ అధ్యక్షుడు బి జాన్సన్ అన్నారు. బాపట్ల పట్టణంలోని జిల్లా వైసీపీ క్రిస్టియన్ సెల్ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాష్ట్రమంతా విస్తృతంగా పర్యటించి కమిటీలు ఏర్పాటు చేసి పార్టీని బలోపేతం చేయాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. క్రిస్టియన్ మైనారిటీ అనుబంధ సంఘాల ద్వారా పార్టీని ముందుకు నడిపిస్తూ ప్రజలకు సేవ చేయాలని పిలుపునిచ్చారు. మా సంఘం ద్వారా కొన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వైసీపీకి మంచి పేరు తేవాలని అన్నారు. బాపట్ల నియోజకవర్గంలో వైసీపీ క్రిస్టియన్ మైనారిటీ సంస్థను ముందుకు నడిపించేందుకు మనందరం బాధ్యతలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ క్రిస్టియన్ మైనారిటీ నాయకులు, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి చేజర్ల నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ గారి జయంతి సందర్భంగా క్రిస్టియన్ మైనారిటీ సెల్ బాపట్ల జిల్లాకు సంబంధించి ఇక్కడ ఇంత చక్కగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మా జిల్లా అధ్యక్షులు శ్రీ సముద్రాల ప్రభుత్వ గారిని అభినందిస్తున్నాను. అదేవిధంగా నేను ఈ జిల్లా రావడానికి నాకు పూర్తి సహాయ సహకారాలు అందించిన ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షులు శ్రీ గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు మేరీ నాగార్జున గారికి నా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇంత చక్కని కార్యాలయాన్ని ఈ మీటింగ్ కోసం ఈ బాపట్ల నియోజకవర్గంలో క్రైస్తవుల మీద ఎంతో ప్రేమతో అభిమానంతో ఈ కార్యక్రమానికి ఈ యొక్క ఆఫీస్ని ఇచ్చిన మన మాజీ ఎమ్మెల్యే గారు, బాపట్ల నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ కోన రఘుపతి గారికి కూడా నా యొక్క నమస్కారాలు, ప్రత్యేక శుభాభినందనలు తెలియజేస్తున్నాను. వందనాలు ఈరోజు నేను
క్రిస్టియన్ మైనారిటీ సెల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్ర విభాగానికి అధ్యక్షులుగా ఉన్నాను కాబట్టి ఈ బాపట్ల జిల్లాలో ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. సాల్వేషన్ ఆర్మీ ఆస్తుల పరిరక్షణపై అపోహలు వదంతులు నమ్మవద్దని ఆ సంస్థకు చెందిన సభ్యుడు డాక్టర్ జిఏ బెనర్జీ అన్నారు. బాపట్ల సాల్వేషన్ ఆర్మీ హై స్కూల్ వద్ద గల చర్చిలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఇటీవల కొంతమంది వ్యక్తులు సాల్వేషన్ ఆర్మీ ఆస్తులు అన్యక్రాంతమవుతున్నాయంటూ ప్రచారం చేయడం విడ్డూరంగా ఉందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఆస్తులపై ప్రతి పైసా మా సంస్థ ప్రజలకు ఉపయోగిస్తున్నామన్నారు. అనుమతులు లేకుండా భవన నిర్మాణం చేపడుతున్నామనేది అసత్య ఆరోపణ అన్నారు. సంస్థకు సంబంధించిన ఆస్తులు పరిరక్షణకు సాల్వేషన్ ఆర్మీ ఎప్పుడు అండగా ఉంటుందని అన్నారు. ఇటీవల కమిటీ ఎంక్వైరీలో కూడా మా సంస్థకు సంబంధించిన ఆస్తులు పరిరక్షణ సరైంది కాదని కితాబిచ్చారు. ఈ సమావేశంలో సంస్థ సభ్యులు దాసరి శ్యామ్, లివింగ్టన్, ఆర్య కొర్నేల్, మేకతోటి శరత్, ప్రవీణ్, రాజ్కుమార్, స్త్రీ సంఘ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. ప్రెస్ మీట్ పెట్టి రక్షణ సైన్యం మీద రక్షణ సైన్య ఆస్తులు అన్యాక్రాంతం అవుతున్నాయని ఇచ్చారు స్టేట్మెంట్. ఎక్కడ అన్యాక్రాంతం అవుతున్నాయి స్పెసిఫిక్గా మెన్షన్ చేయలే. తర్వాత మా సెంట్రల్ కోర్ ఇది. సెంట్రల్ కోరు మేము మా సిఓ గారికి అంటే పాస్టర్ గారికి క్వార్టర్స్ కడుతూ ఉన్నాం. దాని మీద ఫండ్స్ మిల్స్ అప్రాపరేషన్ అయిందని అతను తెలియజేయడం జరిగింది ఆ ప్రెస్ మీట్లో. 22 నెలల్లో 52 లక్షల రూపాయలు వాడారు అక్రమ కట్టడం కోసం అని వాడటం జరిగింది. అతను మాకు ప్రతి నెల 1,75,000 సుమారుగా 70 నుంచి 75,000 వస్తుంది ప్రతి నెల సంఘస్థుల నుంచి మా చందాల రూపంలో వాలంటరీగా. అది మొత్తం మేము ప్రతి ఆదివారం వచ్చిన కలెక్షను సోమవారం కానీ మంగళవారం కానీ బ్యాంకులో డిపాజిట్ చేస్తాం. 22 నెలలకి 1,75,000 రూపాయలు చొప్పున నెలకు వస్తే 40 లక్షల రూపాయలు అవుతుంది రఫ్గా. అంటే ఎగ్జాక్ట్గా 175 ఆర్ 180 అని చెప్పడం వేరియేషన్ ఉంటుంది. ఒక 5,000 వేరియేషన్ ఉండొచ్చు, ప్లస్ ఆర్ మైనస్. మనకి 22 నెలలకి 40 లక్షలే వస్తుంది. అటువంటప్పుడు 52 లక్షల రూపాయలు ఎలా వాడతాం? అసలు మిస్అప్రొపరేషన్ ఎట్లా జరుగుతుంది? అక్కడ కన్స్ట్రక్షన్ కనిపిస్తూ ఉంది. అది కాకుండా ప్రతి నెల మ్యాండేటరీగా మా సిఓ గారికి అంటే పాస్టర్ గారికి అలవెన్స్, ఇక్కడున్న వాచ్మ్యాన్కి శాలరీ, కరెంటు బిల్లు, తర్వాత మేము మాకు వచ్చిన అమౌంట్లో 10% డివిజనల్ హెడ్ క్వార్టర్స్కి మేము పే చేస్తాం. సపోజ్ 1,70,000 వచ్చిందనుకోండి, 17,000 రూపాయలు వాళ్ళకి మా డివిజన్కి కట్టాలి. అది కండిషన్, మాకున్న గైడ్ లైన్స్. అది కాకుండా మిషనరీ సపోర్ట్ కింద ప్రతి నెల 23,000 రూపాయలు ఇస్తున్నాం. ఆ అమౌంట్స్ మొత్తం 1,10,000 నుంచి 1,20,000 వరకు ఉంటుంది ప్రతి నెల ఖర్చు. మాకు 1,70,000-75,000 వస్తే మా ఎక్స్పెన్సెస్ ప్రతి నెల 1,10,000 నుంచి 15,000 వరకు ఉంటుంది. మాకు హార్డ్లీ 60,000 ఆర్ 65,000 ప్లస్ ఉంటుంది ప్రతి నెల. దాంట్లో మరి మా పాస్టర్ గారికి శాలరీ ఇవ్వాలి, వాచ్మెన్కి అతనికి జీతం ఇవ్వాలి, కరెంటు బిల్ కట్టాలి, మేము ప్రతి నెల మండలానికి ఇవ్వాల్సిన అమౌంట్ ఇవ్వాలి. అలాగే మా కోర్ నుంచి అంటే మా సంఘం నుండి వేరే సంఘాలకి వేరే పాస్టర్ గారికి ఇది ఉంది మిషనరీ సపోర్ట్. అది 23,000 ఇస్తున్నాం ప్రతి నెల మా సంఘం నుండి. మరి ఇవన్నీ పోయినప్పుడు మేము ఎలా మిస్అప్రాపరేషన్ చేస్తాము? అసలు 52 లక్షలు ఎట్లా వస్తాయండి? వచ్చిన ఇన్కమే 40 లక్షలు అయితే అది కూడా 1,80,000 వస్తుంటే మీకు 22 నెలలకి 40 లక్షలు అవుతుంది. 22 నెలల్లో 52 లక్షలు మిస్అప్రాపరేషన్ అంటున్నారు, వాళ్ళు ఫ్రాడ్ జరిగింది అంటున్నారు. ఇవన్నీ మాకు మ్యాండేటరీ, ఖచ్చితంగా మేము పే చేయాల్సింది. మరి ఈ పరిస్థితిలో 52 లక్షల రూపాయలు మిస్అప్రాపరేషన్ అనేది లేకుంటే స్కామ్ జరిగిందని ఒకళ్ళు రాస్తున్నారు, ఇచ్చారు మొన్న స్టేట్మెంట్. అది ఎలా సాధ్యం? ఇంద్రనగర్ కాలనీలో శరన్నవరాత్రులు కన్నుల పండుగగా అంగరంగ వైభవంగా ఇంద్రనగర్ యూత్ నిర్వహించారు.
బాపట్ల పట్టణం 11వ వార్డు ఇంద్రానగర్ కాలనీలో శరన్నవరాత్రులు భాగంగా 11 రోజుల పాటు అమ్మవారి ప్రతిమని ఏర్పాటు చేయడం జరిగింది. కమిటీ సభ్యులు భక్తి శ్రద్ధలతో అమ్మవారికి ప్రియమైన ప్రసాదాలతో పూజలు నిర్వహించారు. అందులో భాగంగా ఒకరోజు అన్న ప్రసాద కార్యక్రమం ఏర్పాటు చేయగా 600 మంది దాకా అన్న ప్రసాదాన్ని స్వీకరించినట్లు కమిటీ సభ్యులు తెలిపారు. అనంతరం 11వ రోజు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారిని నిమజ్జన కార్యక్రమానికి సాగనంపారు. ఎన్బీఎఫ్సీపై ఆర్బీఐ అధికారులు ప్రజాస్వామికవాదులచే కమిటీ వేసి విచారణ జరిపించాలని, ఫైనాన్స్ సంస్థల వలలో చిక్కుకొని హింసలకు గురవుతున్న కుటుంబాలను గుర్తించి కాపాడాలని ఏఐకేఎంఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి మేకల ప్రసాద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బాపట్ల పట్టణంలోని అంబేద్కర్ భవనంలో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఇక్కడ సమావేశమయ్యి మైక్రో ఫైనాన్స్ వల్ల పేద ప్రజలు, కష్టజీవులు 50,000, 1,00,000, 2 లక్షల లోపు చిన్న లోన్లు బ్యాంకుల్లో కానీ, ప్రైవేట్ బ్యాంకుల్లో కానీ, అదేవిధంగా వారాల దగ్గర కానీ డబ్బులు తీసుకొని అనేక ఇబ్బందుల వల్ల కట్టలేని పరిస్థితుల్లో మాకు కొంత గడువు ఇవ్వండి, మేము తర్వాత కడతామని చెప్పినా కానీ వినుకోకుండా వాళ్ళ యొక్క అరాచకాల వల్ల తీవ్రంగా ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో తీవ్రంగా ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఎన్డీఏ కూటమి కానీ, లేదా టీడీపీ చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, లేదా బీజేపీ కానీ ఈ మైక్రో ఫైనాన్స్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు. వాళ్ళని కట్టడి చేయడంలో ఈ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము తెలియజేయదలుచుకున్నాం. ఏదైతే ఈ పేద ప్రజల కష్టజీవులు ఉన్నారో వాళ్ళని చైతన్యం ఒకవైపు చేస్తూనే మరోవైపుని ఈ ప్రభుత్వాలకి ఒకటే హెచ్చరిక చేయదలుచుకున్నాం. ఎందుకంటే వేలల్లో లెక్క పెట్టేటువంటి లక్షల కోట్ల రూపాయల అప్పుల్ని రద్దు చేస్తూ ఉన్నారు. బడా పారిశ్రామికవేత్తలకు, సుబ్రహ్మరెడ్డి లాంటి వాళ్ళకి, విజయమాల్య లాంటి వాళ్ళకి, నీరవ్ మోడీ లాంటి వాళ్ళకి ఇలాగ వేల మీద లెక్క పెట్టగలిగేటువంటి అతి తక్కువ మందికి లక్షల కోట్ల రూపాయలని అప్పులు రద్దు చేస్తూ ఉన్నారు. వాళ్ళకి రద్దు చేసే దాంట్లో 1% అప్పులు ఈ పేద ప్రజల కష్టజీవులు కూడా రద్దు చేస్తే 1% రద్దు చేసినా కానీ ఈ అప్పులన్నీ కూడా తీరే పరిస్థితి ఈరోజు మనకున్నది. పేదవాడికి చిన్న వ్యాపారం, తోపుడు బండి మీద వ్యాపారం చేసుకోవాలంటే వాడికి డబ్బులు ఇవ్వలేవు, లేదా ఒక చిన్న షాప్ పెట్టుకోవాలంటే ఆ షాపు వాడికి విపరీతమైన ఎక్కువ డబ్బులకి, ఎక్కువ వడ్డీకి ఇచ్చే పరిస్థితి. చిన్న చితక పేద బడుగు బలహీన వర్గాల్ని ప్రోత్సహించకుండా వాళ్ళకి పాల వడ్డీలకి, లేదా అసలు వడ్డీ లేకుండా ఇస్తామని చెప్తా ఉన్నారు. కానీ బ్యాంకుల్లో కానీ, అధికారులు కానీ, బ్యాంకుల మేనేజర్లు కానీ వీళ్ళందరినీ కూడా, పేద ప్రజలందరినీ కూడా నిలువున డ్వాక్రా గ్రూపుల పేరుతోటి, లేదా రకరకాల శ్రీనిధి పేరుతోటి, రకరకాల పేర్లతోటి తీవ్రంగా ఇబ్బందికి గురి చేస్తూ ఉన్నారు. వీటన్నిటిని కూడా అరికట్టాలంటే అన్ని పార్టీలు కూడా, ప్రతి ఒక్కరు కూడా ఈ బాపట్ల జిల్లాలో మొదటడుగా గతంలో కాల్మనీ పేరుతోటి భూవెత్తున ఉద్యమం ఎగసిపెడితే అప్పుడు కొంత వెనకడుగు వేయటం జరిగింది. ఇప్పుడు ప్రభుత్వాలు కూడా స్పందించి ఈ కాల్మనీ ఇచ్చిన వాళ్ళని, తీసుకున్న వాళ్ళని అందరూ కూడా అబ్బాయి ఇలా చేస్తే బాగోదని చెప్పి ఒక అడ్డుకట్టేయడం జరిగింది. అదే తరహాలో ఇప్పుడు కూడా ఈ కాల్మనీ, ఇవి మైక్రో ఫైనాన్స్ చేసే వాళ్ళందరూ కూడా అడ్డుకట్ట ప్రభుత్వం వేయాలి. ప్రభుత్వమే ప్రోత్సహించకుండా ఈ ప్రభుత్వమే అడ్డుకట్ట వేయకపోతే. పట్టణంలోని పలు చోట్ల శరన్నవరాత్రులు కన్నుల పండుగగా అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన జీఎస్టీ సంస్కరణలు 2.0 ద్వారా భారతదేశం ముందుకు పరుగులు పెడుతుందని బీజేపీ బాపట్ల పట్టణ యువమోర్చా అధ్యక్షుడు నాలం నరేష్ అన్నారు. బాపట్లలో బీజేపీ యువమోర్చా ఆధ్వర్యంలో మోడీకి పాలాభిషేకం చేశారు.
జీఎస్టీ తగ్గింపు వలన బడుగు మధ్యతరగతి ప్రజానికానికి ఎంతో లాభం చేకూరిందని నరేష్ పేర్కొన్నారు. సుమారు 12 లక్షల వరకు ట్యాక్స్ లేకుండా ఐటీ దాఖలు చేయవచ్చన్నారు. ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా 5 లక్షల వరకు భద్రత కల్పించడం మనందరి అదృష్టమన్నారు. రైతులకు పెట్టుబడి సాయం కింద పలు పథకాలు కేంద్ర ప్రభుత్వం అందిస్తుందని అన్నారు. ప్రస్తుతం జీడీపీలో భారతదేశాన్ని 4వ స్థానంలో నిలిపిన ఘనత మన ప్రధాని నరేంద్ర మోడీకి దక్కుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ యువమోర్చా నాయకులు ప్రసాద్, రాము, నారాయణ తదితరులు పాల్గొన్నారు. మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ పరుగులు పెడుతుంది. ప్రస్తుతానికి 4వ అతిపెద్ద దేశంగా భారతదేశం అవతరించింది. దానికి ముఖ్య కారణం మన ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు. అదే ఇప్పుడు మనం రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొనుక్కుంటున్నాం. అందువల్ల భారతదేశంలో ప్రతి పౌరుడికి 1 లీటర్ పెట్రోల్ వచ్చి 100 నుంచి 110 రూపాయలు మాత్రమే ఆ రేట్లో కొనుగోలు చేస్తున్నాం. అదే మనం అమెరికా నుంచి కనుక ఆయిల్ కొన్నట్టయితే ఈపాటికి భారతదేశంలో ప్రజలకి అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ అయినటువంటి అమెరికా గవర్నమెంట్ వాళ్ళు వేసే టారిఫ్లు తప్పకి ఈరోజు 1 లీటర్ పెట్రోల్ కానీ డీజిల్ కానీ 450 రూపాయలు అయ్యేది. పిట్టలవానిపాలెం మండలం చందోలు గ్రామంలోని శ్రీ బగళముఖి అమ్మవారి దేవాలయంలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా లలితా పరమేశ్వరి మహాదేవి అవతారంలో శ్రీ బగళముఖి అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. చందోలు గ్రామంలో వేంచేసి ఉన్న బగళముఖి అమ్మవారి ఆలయంలో శ్రీదేవి నవరాత్రుల్లో 11వ రోజు శ్రీ లలితా పరమేశ్వరి మహాదేవి అవతారంలో బగళముఖి అమ్మవారు దర్శనమిచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. నవరాత్రి ముగింపు సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. జిల్లా కలెక్టర్ సూచనల మేరకు జాయింట్ కలెక్టర్ గిరిధర్ గౌడ్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ మల్లికార్జునరావుతో కలిసి ఆలయానికి విచ్చేసి భక్తుల సౌకర్యాల కొరకు జరుగు ఏర్పాట్ల గురించి చర్చించారు. చందోల గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ బగళముఖి అమ్మవారి దేవస్థానంలో ఈరోజు విజయదశమి దసరా ముగింపు ఉత్సవ కార్యక్రమాలు అత్యంత శోభాయమానంగా జరుగుతున్నాయి. ఈ రోజున తెల్లవారుజామున అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు, అమ్మవారిని శ్రీ లలితా పరమేశ్వరి మహాదేవిగా ప్రత్యేక అలంకరణ జరిపి అమ్మవారికి విశేష కార్యక్రమాలు జరపడం జరిగింది. ఆ తర్వాత మంగళ వాయిద్యాలతో అమ్మవారికి ధూపసేవ కార్యక్రమాన్ని నిర్వహించారు మా వేద పండితులు. ఆ తర్వాత వచ్చిన భక్తులందరి చేత కూడా సామూహిక కుంకుమార్చన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇది అయిన తర్వాత ఆ యాగశాలలో ఈరోజు లలితా పరమేశ్వరి దివ్య హోమ కార్యక్రమం జరుగుతుంది. ఆ తర్వాత విశేష పూర్ణాహుతి కార్యక్రమం జరుగుతుంది. ఈ పూర్ణాహుతి కార్యక్రమానికి మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి గౌరవనీయులు శ్రీ చల్ల గుణరంజన్ గారు ప్రత్యేక అతిథిగా విచ్చేసి పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ తర్వాత వచ్చిన భక్తులందరికీ కూడా వేద ఆశీర్వదం చెప్పి ఈ ఉభయదాతలుగా ఉన్న అందరికీ కూడా అమ్మవారి యొక్క శేషవస్త్రము, ప్రసాదములు ఆశీర్వచనంతో పాటు అందజేయడం జరుగుతుంది. శ్రీ మహర్షి ఆశ్రమ గోశాలలో దేవి నవరాత్రి ఉత్సవాలు వైభవోపేతంగా నిర్వహించుకున్నారు. అమ్మవారికి సామూహిక కుంకుమార్చన అనంతరం దుర్గా గణపతి హోమం, సుదర్శన యాగం, మహాలక్ష్మి మహాసరస్వతి సమేత దుర్గాదేవి మూల మంత్ర హోమ కార్యక్రమాలు వైభవంగా నిర్వహించుకున్నారు. విజయదశమిని పురస్కరించుకుని మహాపూర్ణాహుతి అనంతరం కుమారి పూజ, నవదుర్గ పూజ విశేషంగా పూజా కార్యక్రమం నిర్వహించుకుని సెమీ వృక్ష పూజ కార్యక్రమం వైభవంగా జరిపారు. అదేవిధంగా మహాప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో బి బాబు, నాగేంద్ర, పట్టెం చెంచుపున్నయ్య, తాండ్రా సాంబశివరావు, మామిడి రాజశేఖర్, కరీముల్లా, కృష్ణ చైతన్య, శేషగిరిరావు, బ్రహ్మరాంబ, యామిని, శ్యామల, ప్రసన్నాదేవి, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. గ్రామదేవత పెద్దింటమ్మ తల్లి ఆలయంలో వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహించారు. ముగింపు రోజున భక్తులకు మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కర్లపాలెం గ్రామదేవత పెద్దింటమ్మ ఆలయంలో 12 రోజులుగా జరిగిన దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ముగిశాయి. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. నిర్వాహకులు పెన్మత్స సత్యనారాయణ రాజు, కృష్ణంరాజు, సుబ్బరాజు దంపతులు సెమీ పూజ చేశారు. ఈ సందర్భంగా కృష్ణంరాజు, శ్రీనివాసాచార్యులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వరరాజు, అల్లూరయ్య, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 22వ తేదీ దగ్గర నుంచి దసరా మహోత్సవాలు ఈ యొక్క కర్లపాలెం మండలంలో అతి ప్రాధాన్యత కలిగి ఉన్నటువంటి అమ్మల గన్నయ్యమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ పెద్దింటమ్మ యొక్క దేవస్థాన ప్రాంగణంలో మరి మేనేజ్మెంట్ వారి యొక్క దివ్య సహకారంతో ఈ యొక్క అస్మిన్ గ్రామేష్ఠానాం సర్వవర్ణానాం సర్వేషాం భక్తజనానాంచ
అమ్మని నమ్ముకున్న వాళ్ళందరూ కూడా అమ్మ పాదార విందాలు సేవించే వాళ్ళందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆనందంగా ఉండాలి అనే సంకల్పంతో ఈ యొక్క దసరా మహోత్సవాలు రంగరంగ వైభవంగా ప్రారంభమయ్యి ఇవాళ శమీ పూజా కార్యక్రమంతో ఈ యొక్క కార్యక్రమం నిర్విఘ్నంగా ముగిస్తుంది. కర్లపాలెం పంచాయతీ బంగారురెడ్డిపాలెం తాతిరెడ్డి వీధిలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దుర్గా భవానీ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామంలోని మహిళలు తమ తమ బతుకమ్మను అందంగా అలంకరించి సామూహికంగా నృత్యాలు చేశారు. ఈ కార్యక్రమంలో మహిళలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. గ్రామాలలోని ప్రతి వ్యక్తికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు సక్రమంగా అందించినప్పుడు గాంధీ కన్న కలలు సాకారమవుతాయని టీడీపీ పార్టీ సీనియర్ నాయకులు మాడ శ్రీనివాసరావు అన్నారు. గాంధీ జయంతి మరి ఘనంగా జరుపుకున్నాం. మరి ముందుగా గాంధీ జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి ఎన్నో పోరాటాలు చేసి స్వాతంత్ర సమరయోధులు మరి ఎంతోమందిని ఉప్పు సత్యాగ్రహంలో తీసుకెళ్ళి మరి దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన బాపూజీ గారికి మనం అందరం ఘనంగా జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. నర్మదాపాలెం పంచాయతీ నుండి మరి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు. సమాజ శ్రేయస్సుకు సేవా కార్యక్రమాలు దోహదపడతాయని అబ్దుల్ కలాం ఫౌండేషన్ ప్రెసిడెంట్ గ్రామ ఉప సర్పంచ్ పఠాన్ అహ్మద్ బాషా తెలిపారు. అబ్దుల్ కలాం ఫౌండేషన్ కర్లపాలెం ద్వారా సేవా కార్యక్రమాలు గత 3 సంవత్సరాల నుండి సేవలు చేస్తున్నాము. ఈ సేవా కార్యక్రమంలో భాగంగా నిరుపేదలకు 10 కేజీలు బియ్యము మరియు వృద్ధులకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం మరియు చీరల పంపిణీ కార్యక్రమం, అనారోగ్యంగా ఉన్న వారికి మందులు ఇప్పించడం జరుగుతుంది. మరి ఈరోజు ఆ సేవా కార్యక్రమంలో భాగంగా కర్లపాలెం పంచాయతీలోని పాత కర్లపాలెంలోని ఒక నిరుపేద మహిళకు 10 కేజీలు బియ్యం ఇవ్వటం జరిగింది. మీ అందరి సహాయ సహకారాలు ఉంటే ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేస్తామని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. స్వచ్ఛతా హీ మిషన్లో భాగంగా బాపట్ల జిల్లాకు రాష్ట్ర స్థాయిలో ఒక అవార్డు రావడం జరిగిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ తెలిపారు. జిల్లా కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్ నందు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన స్వచ్ఛతా అవార్డులపై జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. కొన్ని అచీవ్మెంట్స్ని మీ అందరి ముందర తెలియచేయాలనుకుంటున్నాను. స్వచ్ఛతా హీ సేవ అంటే ఇందులో క్లీన్లీనెస్ టార్గెట్ యూనిట్ అంటే ఒక చోట ఎప్పుడు కూడా చెత్త వేస్తూ ఉంటారు. అదొక అలవాటు అయిపోయి ఉంటుంది. ఒక కార్నర్ ఉండొచ్చు, ఒక ఏరియా ఉండొచ్చు. దాన్ని మనము క్లీన్ చేసి అక్కడ బొమ్మలు వేయటమో లేదా ప్లాంటేషన్ చేయటమో శుభ్రం చేసేసి అలాంటి డంపింగ్ ప్లేస్ లాగా ఉండకూడదని ఇవి ఒక క్యాంపెయిన్ మోడ్ లాగా జరిగితే 26 జిల్లాలో అతి ఎక్కువ క్లీన్లీనెస్ టార్గెట్ యూనిట్స్ 4536ని మనం ఐడెంటిఫై చేసి 4495ని మనం క్లియర్ చేసాం. ఇంకా 41 చేయాలి. ఒక 2 రోజుల్లో దాన్ని క్లియర్ చేస్తాం. 1291 పబ్లిక్ స్పేసెస్ని ఐడెంటిఫై చేసి దాన్ని కూడా గత 2 వారంలో ఒక ఇంటెన్స్ యాక్టివిటీగా తీసుకోవడం జరిగింది. దీంతో బాపట్ల జిల్లా నంబర్ 1 పొజిషన్లో ఉంది. నంబర్ 2లో అనంతపురం, నంబర్ 3లో ప్రకాశం జిల్లా ఉన్నది. అలాగే గ్రీన్ ఉత్సవాలు అంటే కొన్ని రంగోలీలు వేయటం జరిగింది, కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది, పెండాల్స్ ఏర్పాటు చేయడం. అలాగే పండుగ జరుగుతూ ఉంది. పండుగ తర్వాత క్లీన్లీనెస్ చూస్తే దాదాపు 11,982 ఇలాంటి ఈవెంట్స్ జిల్లాలో జరగడం జరిగింది. సఫాయి మిత్ర వారి యొక్క సురక్ష శిబిరాలు అంటే హెల్త్ చెకప్స్, ప్రివెంటివ్ చెకప్స్, వారికి రెగ్యులర్ ట్రీట్మెంట్స్ చూసుకుంటే 3,525 మందికి వీళ్ళకి మనము ఏర్పాట్లు చేయటం జరిగింది. 197 మెడికల్ క్యాంప్స్ మనం చేయడం జరిగింది. అర్బన్ ప్రాంతంలో ఇప్పుడు చెప్పిన గ్రామీణదైతే 4 మున్సిపాలిటీస్లో 988 క్లీన్లీనెస్ టార్గెట్స్ యూనిట్స్ని మనం క్లియర్ చేశాం. అలాగే వివిధ రకమైన ప్రోగ్రామ్స్. ఇంకొకటి వేస్ట్ టు ఆర్ట్ మీరు చూశారు, మనము చేశాము. చీరాలలో ఒక ప్లేస్లో టైర్ని పాడైపోయి అలాగే వదిలేసి ఉంటే దాన్ని తీసుకొని దాన్ని ఒక బ్యూటిఫుల్ ఆర్ట్ లాగా తయారు చేసాం. అట్లా 13
ఇలాంటి 11 ఇలాంటి ఇన్స్టలేషన్ చేశాం. రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ చేస్తామని మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే IHHLs అంటే హౌస్ హోల్డ్ లాట్రిన్స్ మరియు కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ కూడా మనము చేయటం జరిగింది. ఇవి శాంక్షన్స్ తీసుకొని ఇప్పుడు కంప్లీషన్ దిశలో ఉన్నాయి. స్థాయిలో వస్తే మనకు అడ్డంకి మున్సిపాలిటీ బెస్ట్ స్వచ్ఛ మున్సిపాలిటీ మన జిల్లాలో అనేది అవార్డు రావటం జరిగింది. అలాగే బెస్ట్ స్వచ్ఛ గ్రామ పంచాయత్ చూస్తే చెరుకుపల్లె మండలంలో రాజవోలు, కర్లపాలెంలో యాజాలి, కొరిసపాడులో మేదరమిట్ల, అమృతలూరులో కూచిపూడి, వేటపాలెంలో కొత్తపేట గ్రామ పంచాయతీలకి వచ్చాయి. జిల్లాలో 477 ఉంటే అందులో ఇవి బెస్ట్ అయినాయి. స్లమ్ లెవెల్ ఫెడరేషన్ అంటే వీరు టెరెస్ గార్డెన్ని ప్రమోట్ చేయాలి. అందులో చీరాలలో ఆనంద మహిళా సమాఖ్య, చీరాలలో నవీన మహిళా సమాఖ్య, బాపట్లలో రాణి రుద్రమాదేవి మహిళా స్లమ్ సమాఖ్య వీళ్ళకి వచ్చాయి. స్వచ్ఛ రైతు బజార్ చూసుకుంటే అడ్డంకి అగ్రికల్చర్ మార్కెట్కి అవార్డు వచ్చింది. అలాగే స్వచ్ఛ విలేజ్ ఆర్గనైజేషన్ అని చూసుకుంటే వీరు మళ్ళీ కిచెన్ గార్డెన్ని ప్రమోట్ చేయాలి. బల్లికురువలో వల్లపల్లి, భట్టిప్రోల్లో గొరిగపుడి, చెరుకుపల్లె హ్యాబిటేషన్ ఆఫ్ అరుంబాకాలో కనగల, చీరాలలో ఈపురపాలెం, కర్లపాలెంలో కర్లపాలెంకి రావటం జరిగింది. స్వచ్ఛ బస్ స్టేషన్ చూస్తే మనకు చీరాల బస్ స్టేషన్కి ఈ అవార్డు రావటం జరిగింది. తర్వాత బెస్ట్ స్వచ్ఛ NGO స్వచ్ఛంద సంస్థలు చూస్తే ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బాపట్లకి రావటం జరిగింది. అదే నెక్స్ట్ బెస్ట్ స్వచ్ఛ ఆసుపత్రులు చూసుకుంటే ఎద్దనపొడిలో PHC ద్రోణాదుల, బాపట్లలో UPHC రైల్పేట ఉప్పరపాలెం, పర్చూర్లో CHC పర్చూర్కి రావటం జరిగింది. స్వచ్ఛ స్కూల్స్లో చీరాలలో KGBV, చీరాల ZPHS గర్ల్స్, బాపట్ల ఆజాద్ MPL ఎలిమెంటరీ స్కూల్, అడ్డంకిలో SP గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్కి రావటం జరిగింది. బెస్ట్ స్వచ్ఛ అంగన్వాడీలో జనక వారం పంగలూరు, పంగలూరులో నూజిలపల్లి, వేమూరులో కుంచెలపాడు, చుండూరులో ఎడ్లపల్లి, బాపట్లలో నర్సాయిపాలెం, బల్లికురువలో కొనిదెనకి రావడం జరిగింది. నెక్స్ట్ బెస్ట్ స్వచ్ఛ ప్రభుత్వ ఆఫ్ కార్యాలయాల్లో మున్సిపల్ ఆఫీస్ బాపట్లకి అవార్డు రావడం జరిగింది. లార్జ్ అండ్ మెగాలో సింథైట్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, NSL టెక్స్టైల్స్ లిమిటెడ్, రాయల్ మరీన్ ఇంపెక్స్ ప్రైవేట్ లిమిటెడ్కి వచ్చింది. బెస్ట్ స్వచ్ఛ ఇండస్ట్రీస్ MSMEలో నీలి ఆక్వా ప్రైవేట్ లిమిటెడ్, హైమా ఇండస్ట్రీస్, యావెనీర్ గ్రానైట్స్కి రావటం జరిగింది. బెస్ట్ స్వచ్ఛ హాస్టల్స్లో చూస్తే చీరాల సోషల్ వెల్ఫేర్ గవర్నమెంట్ సోషల్ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్, చీరాల గవర్నమెంట్ BC కాలేజ్ గర్ల్స్ హాస్టల్కి రావటం జరిగింది. బెస్ట్ స్వచ్ఛ రెసిడెన్షియల్ స్కూల్ బాపట్ల డాక్టర్ BR అంబేద్కర్ గురుకులం గర్ల్స్కి రావటం జరిగింది. అలాగే స్వచ్ఛ బ్యారియర్స్ శానిటేషన్ వర్కర్లు ఎవరు టైం టు టైం అటెండెన్స్కి వచ్చి వాళ్ళ ఏరియాని చాలా క్వాలిటీగా శుభ్రంగా పెట్టడం జరిగింది. అలాగే వాళ్ళ గురించి ఫీడ్బ్యాక్ని చూసుకుంటే స్వచ్ఛ వారియర్స్ బాపట్ల మున్సిపాలిటీలో గుర్రెల శామ్యులు, రేపల్లెలో బొచ్చ శ్రీనివాస్, చిరాలలో కర్రా కిషోర్ గారు, అడ్డంకిలో పెనుబాక ఆడమ్ గారు, అడ్డంకిలో బత్తుల కృష్ణ గారికి ఈ అవార్డు వచ్చింది. అలాగే బెస్ట్ స్వచ్ఛ గ్రీన్ అంబాసిడర్స్ అంటే వీళ్ళు గ్రామీణ స్థాయిలో ఉంటారు. కర్లాపాలెం గ్రామంలో తాతపొడి నీలవేణి గారు, కుచ్చిపూడిలో కలవకొల్లు నాగజ్యోతి గారు, మేదర్మెట్లలో దామారాపు బాబురావు గారు, అరవపల్లిలో తెనాలి సుబ్బారావు గారు, రామకూరులో వేటగిరి పోలయ్య గారికి రావటం జరిగింది. ఇవి మన జిల్లాకి వచ్చినటువంటి వివిధ అవార్డులు. అన్ని విజేతలకి నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మీరు మీ వంతు కృషితో మీరు అవార్డు పొందడమే మాత్రం కాదు, అందరికి కూడా ఒక స్ఫూర్తిదాయకంగా నిలిచారని సభాసముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఇండివిజువల్ హౌస్ హోల్డ్స్ లాట్రిన్స్ తీసుకుంటే మనము అందులో 2620 కంప్లీట్ చేశామంటే
ఇంకా వేరే దాంట్లో వాళ్ళకి శాంక్షన్ ఉంటే దాన్ని డిలీట్ చేసి 3,430 అయితే 76% కంప్లీట్ చేశాం. మిగతావి కూడా కొన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తాం. సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ అనే ఒక క్యాంపెయిన్ కూడా జరుగుతూ ఉంది కాబట్టి ఆ నేపథ్యంలో దీని గురించి కూడా చెప్తాం. అంటే వాళ్ళకి సింగిల్ యూస్ ప్లాస్టిక్ని వాడొద్దంటే ఆల్టర్నేటివ్ ఏంటి అనేది కూడా తెలియచేయాలి. ఆ ఆల్టర్నేటివ్ని కూడా మనం మ్యానుఫ్యాక్చర్ చేయాలి. దీన్ని ఒక బెస్ట్ ప్రాక్టీస్గా మనము ఎస్హెచ్జీస్కి వేస్ట్ బట్టలని కూడా కుట్టి ఒక బ్యాగ్ చేయొచ్చు. దాని నుంచి కూడా వాళ్ళకి ఆదాయం వస్తుంది. ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో ట్రైనింగ్ ఇస్తూ ఈ ప్రత్యామ్నాయ ఆల్టర్నేటివ్ కూడా ఉండాలి. సింగిల్ యూస్ ప్లాస్టిక్ బ్యాన్తో 2 కూడా ఫార్వర్డ్ దే విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్. అంటే రాష్ట్ర స్థాయిలో ఈ కార్యక్రమాన్ని జరుగుతుంది. ఆ కార్యక్రమంలో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అటెండ్ అయ్యి ఈ అవార్డ్స్ని అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. దాని గురించి ఇంకా అన్ని వివరాలు మీ అందరూ కూడా తెలియజేస్తామని తెలియజేస్తున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సమాజానికి మార్గదర్శులుగా ఉపాధ్యాయులు ఉండాలి. జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్. సర్వీస్ని ఆస్తులు పరిరక్షణపై అపోహలు వదంతులు నమ్మవద్దు. సంఘ సభ్యులు ఏ బెనర్జీ. ఫైనాన్స్ సంస్థల వలలో చిక్కుకొని హింసలకు గురవుతున్న కుటుంబాలను గుర్తించి ప్రభుత్వం కాపాడాలి. ఏఐకేఎంఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి మేకల ప్రసాద్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే బీసీటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.